ఈరోజు చట్టసభల లోపల 50% రిజర్వేషన్ కల్పించాలనే ఒక డిమాండ్తో అమరనాథ్ కార్మిక చేపట్టడం జరిగింది. వారికి సంఘీభావంగా ఈరోజు మేము బీసీలందరం కూడా కూడా కార్యక్రమాన్ని భద్రంగా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 3 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి వద్ద ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నారు. అయితే ఇక్కడ మేము బీసీలందరం కూడా ఎప్పుడైతే సభకు ఇచ్చేస్తున్నారో 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు రావాలంటే ప్రతిసారి మీరు బీసీలు అనేది ఉత్పత్తి కులాలు ఇందులో మన దేశం లోపల దాదాపుగా 60% జనాభా ఉన్నది. అంటే మెజారిటీ వర్గాలు బీసీ వర్గాలే. బీసీ వర్గాల సభపైనే దేశ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అటువంటి బీసీలకు చట్టసభల లోపల 50% రిజర్వేషన్ కల్పించాలి. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కల్పించాలి. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టాలు తీసుకురావాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం లోపల 54 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం 2,000 లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే. కానీ సామాజిక న్యాయం ప్రకారంగా దాదాపుగా 30 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. బడ్జెట్ అనేది పెంచాలనే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మద్దతు కమిషన్ సిఫార్సు బీసీలు దేశవ్యాప్తంగా కూడా విద్యా ఉద్యోగాల్లో కూడా రాజకీయంగా సామాజికంగా వెంటబడుతున్నారని 40 సిఫార్సులను మండలి చేయడం జరిగింది. ఈ 40 సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఈ మోడీ బహిరంగ సభలో ధోరణిని వెంటనే మానుకొని ఈ పరేడ్ గ్రౌండ్లో అడుగుపెట్టాలంటే బీసీలకు న్యాయం చేస్తాను మాటిచ్చిన తర్వాతనే పరేడ్ గ్రౌండ్లో అడుగుపెట్టాలని బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవ బీసీ సంక్షేమ మాధ్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు 1 సంవత్సరంలోనే బీసీ గణన చేపట్టి 42% బీసీలకు రిజర్వేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అందరి మద్దతుతో బిల్లును ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మోడీ గారు మొండి వైఖరి వల్ల బీసీల పట్ల అనగాడిన ధోరణి వల్ల ఈరోజు ఆ బిల్లును అక్కడనే పెండింగ్ పెట్టిండు. వెంటనే ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో 42% రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించవేయాలి. అదేవిధంగా ముఖ్యంగా బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి వెంటనే బీసీలను ఆదుకోవాలి. అదేవిధంగా 50% చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టాలి. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాతనే మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలని బీసీ జేఏసీ తరఫున నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మహిళల పట్ల ముసలి కన్నీరు కార్చున్న ఈ బీజేపీ ఎన్డీఏ నాయకులారా ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఏంటిది మాతృ దినోత్సవం జరుపుకుంటున్నారు ఇంటర్నేషనల్ గా. కాబట్టి మహిళలకు నీకు ఏమన్నా సాల్కుల ధోరణి ఉంటే మహిళలకు 33% రిజర్వేషన్లో బీసీల వాటా ఎంత? వెంటనే నేను అడుగుతున్నాను, బీసీల వాటా ఎంత? ఈ మాతృ దినోత్సవం రోజు నాడు బీసీల మహిళా బిల్లులో వాటా ఎంత ప్రకటించినాకనే నువ్వు బహిరంగ సభలో అడుగుపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మోడీ గారి మొండి వైఖరి నిరసనగా మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వృద్ధుడైన మన విహెచ్ హనుమంతరావు గారు కూడా అక్కడ అమరనిరక్ష చేస్తున్న సందర్భంగా వారికి సంఘీభావంగా ఈరోజు ఉస్తాబాద్ జేఏసీ బీసీ జేఏసీ తరఫున ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. గురించి బాధపడి తట్టుకోలేక దాదాపు వృద్ధాప్య దశకు చేరుకున్న దశలో ఇవాళ బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో అమర నిరాదీక్ష చేయడం జరుగుతుంది. ఈరోజు 2వ రోజుకు చేరుకున్నది. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు ఈరోజు ఇక్కడ మేము హుస్నాబాద్ పట్టణంలో ఇవాళ బీసీ సమాజం ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ మిత్రులారా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ దేశ రక్షణ రంగంలో ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలే ఈ దేశానికి కాపలా కాస్తూ 75 సంవత్సరాల కాలంలో ఇవాళ ఈ దేశానికి సంబంధించి రాజకీయ నాయకులకు కావచ్చు, ఉద్యోగ రంగానికి కావచ్చు, ప్రజానికానికి కావచ్చు కాపలా కాస్తూ ఇవాళ వెట్టి చాకరీ చేస్తున్న బీసీలకు ఇవాళ బీసీ సమాజానికి ఇంకెప్పుడు రిజర్వేషన్లు ఇస్తారని మేము ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని అడుగుతాను. ఇవాళ రోహిణి కమిషన్ నీ టేబుల్ మీద ఇంకెన్ని రోజులు ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతాను. ఇవాళ అయ్యా మోడీ గారు ఇవాళ ఈ దేశంలో ఇవాళ కార్మికులు
శ్రామికులు, కర్షకులు, రైతులు బీసీ సమాజం ఇవాళ దేశానికి 400 లక్షల కోట్ల అప్పు అయితే ఇవాళ వీళ్ళంతా శ్రమ చేసుకుంటూ నువ్వు చేసిన అప్పులను ఇవాళ ఈ బీసీ సమాజం కడతాంది, ఎస్సీ సమాజం కడతాంది, ఎస్టీ సమాజం కడతాంది. మరి ఈ బీసీలకు ఇంకెప్పుడు మీరు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా అడుగుతాను. ఒక దిక్కు 90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి అలా తూతూ మంత్రంగా ఇవాళ 25,000 30,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెడతారా? ఇవాళ ఒక బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. ఇవాళ బీసీలు మాత్రం అన్ని పార్టీలు కలిపి పార్లమెంట్లో 543లో ఇవాళ 90 మంది ఉండరు. ఇవాళ అంతా ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ బీసీలకు సంబంధించి ఇవాళ ఓట్లు మాత్రం కావాలి కానీ వాళ్ళకు రాజ్యాధికారం వద్దా అని మేము ఇవాళ బీసీ సంఘాల తరఫున అడుగుతాను. బీసీలకు ఇంకెప్పుడు వస్తుంది రాజ్యాధికారం? ఇవాళ మొన్న జరిగిన మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఇవాళ బీసీల ఉపకోట మహిళలకు ఉన్నదా అని అడుగుతాను. అంటే ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యే పేర్లు, మళ్ళీ ఎంపీ పేర్లు, మళ్ళీ కొత్తగా సీట్లు వేస్తే మళ్ళీ వాళ్ళపై కూర్చోవాలా? ఒక పేదోడు పోయి పార్లమెంట్లో లేకపోతే అసెంబ్లీలో కూర్చోవాలనుకుంటే రిజర్వేషన్ ఉండాలనే కదా ఆ రిజర్వేషన్ తీసుకొచ్చింది. మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా అప్పుడు మండల్ కమిషన్ తీసుకొచ్చినప్పుడు ఆ 27% రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ కాకుండా అద్వానీ అప్పుడున్న బీజేపీ నాయకులు అన్న కూడా అప్పుడు నరేంద్ర మోడీ వీళ్ళకి శిష్యుల లెక్కనే ఉన్నాడు, ఆయనతో తిరిగాడు. వీళ్ళంతా కలిసి చట్టసభలలో రిజర్వేషన్లు కాకుండా అడ్డుకున్నారు. ఇవాళ ఇదంతా బీసీ సమాజం అందరూ అర్థం చేసుకోవాలి. మొదటి నుంచి బీసీలకు బద్ధ శత్రువే బీజేపీ ప్రభుత్వం. బీసీలు వాస్తవంగా కూడా బీజేపీ పార్టీలు ఉన్న బీసీలు కూడా బీసీలకు ద్రోహులు లెక్క మారిరు. ఆ ద్రోహులు చేయబట్టి కూడా ఇవాళ బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ ఇదే రకంగా బీసీలకు మీరు ఎటువంటి న్యాయం చేయమంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. బీసీల కొరకు ఏ జైలుకైనా పోతాం, ఎక్కడైనా వంటాం, లాస్ట్కు సావలైనా దత్తాం. కానీ బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యాక ఖచ్చితంగా కొట్టాడదామని ఈ సందర్భంగా తెలియజేయడం.